నాయకులు డాక్టర్ పివి రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. డాక్టర్ పివి రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే. కేవలం తెలంగాణ హైదరాబాద్ సంస్థానమే కాదు, దేశంలో 3 సంస్థానాలు నిజాం ఆధీనంలో ఉండే 13 నెలల తర్వాత అంటే 17th సెప్టెంబర్ రోజునే ఆ 3 సంస్థానాలు కూడా విలీనమైనాయి. గుజరాత్లో చునాగఢ్ ఉంది. సో దానికి ఎందుకు నిర్వహించట్లేదు? కేవలం తెలంగాణలో ఎందుకు మరొకసారి మీరు మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఈ కార్యక్రమం చేస్తున్నారా తెలంగాణ విమర్శనం పేరుతో అని చెప్పి లింగం యాదవ్ గారు అడుగుతున్నారు. ఏం చెప్తారు? నమస్కారం. ముందుగా హైదరాబాద్ లిబరేషన్ డే ఏదైతే బ్రిటిష్ పాలకుల నుంచి 15th ఆగస్ట్ 1947లో మనకి స్వాతంత్రం వచ్చిందో భారతదేశానికి, తర్వాత మరి నిజాం ప్రభుత్వం, నిరంకుశ ప్రభుత్వం, నిజాం పాలన నుంచి నిజాం మరి హైదరాబాద్ సంస్థానంలో మేము ఎట్టి పరిస్థితుల్లో భారత యూనియన్లో కలవము, భారతదేశంలో కలవము, భారతదేశంలో కలవకుండా మాకు ఇండిపెండెంట్గా దేశం కావాలని చెప్పి ఐక్యరాజ్య సమితికి లెటర్లు రాశాడు. ఐక్యరాజ్య సమితికి లెటర్ రాసి మేము ఇండిపెండెంట్ దేశంగా మమ్మల్ని గుర్తించండి అని చెప్పి లెటర్ రాసి, తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా కూడా మేము భారతదేశంలో కలవం కానీ పాకిస్తాన్తో కలుస్తామని చెప్పారు. పాకిస్తాన్తో కలుస్తామని చెప్పారు. అది మరి కాంగ్రెస్ పార్టీకి తెలుసో తెలియదు, హిస్టరీ మరి నాకు తెలియదు, కానీ అది మిగతా విషయాల గురించి మాట్లాడుతున్నాం. అది 13 నెలల తర్వాత నిరంకుశ ప్రభుత్వం నుంచి, కబంధ హస్తాల నుంచి ఎంతో మంది అసూలు బాసి ఎంతో మంది చంపి, తర్వాత ఎంతో మందిని రజాకారులు ఆ 13 నెలల కాలంలో మరి ఆడబిడ్డలను కూడా బట్టలు ఉడదీసి బతుకమ్మ ఆడించిన చరిత్ర మరి నిజాం ప్రభుత్వాన్ని, నిజాం ప్రభుత్వాన్ని. అదేవిధంగా అక్కడ ఎంతో మందిని మరి బాయిల దోషి, మన గుండ్రాంపల్లి తెలియదు, లేకపోతే ఇంకా వేరే ప్రదేశాల్లో ఎంతో మందిని మరి ఆ బాయిల దోషి కూడా చంపిన చరిత్ర నిజాం ప్రభుత్వాన్ని. ఎట్టి పరిస్థితుల్లో మేము కలవమని చెప్తే మరి ఆ టైంలో హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఉక్కు మనిషి, ఐరన్ మ్యాన్, ఎట్టి పరిస్థితుల్లో ఈ హైదరాబాద్ సంస్థానాన్ని కూడా భారతీయులు కలపాలి, భారతీయులు ఉంచాలని చెప్పే ఆలోచనతోటి ఆపరేషన్ పోలో మరి ప్రయోగించి ఆ టైంలో కూడా పోలీసులతో కానీ లేకపోతే రజాకర్లతో కానీ మరి ఆ యుద్ధం చేసినా కూడా వాళ్ళ ఎంతో మంది అటు ఇరువైపుల నుంచి కూడా చాలా మంది చనిపోయారు. ఆ తర్వాత ఆపరేషన్ పోలో ఎప్పుడైతే ప్రయోగించారో ఆ టైంలో మరి సైనికులు మొత్తం సైనిక చర్య తీసుకుంటే టోటల్ గా తల వంచి హైదరాబాద్ సంస్థానాన్ని ఇచ్చి పారిపోయిన సంగతి మనకు తెలుసు. అందుకే దాన్ని విమోచన దినోత్సవంగా మరి భారతీయ జనతా పార్టీ సెలబ్రేట్ చేసుకుంటుంటే, కొంతమంది ఏమో విలీన దినోత్సవం అంటారు, కొంతమంది ఏమో ప్రజాపాలన దినోత్సవం అంటారు, ఇంకొకరు ఏమో విద్రోహ దినోత్సవం అంటారు. హైదరాబాద్కి లిబరేషన్ తీసుకొచ్చింది సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆ రోజు తీసుకొచ్చింది కాబట్టి మరి ఆ రోజు విముక్తి కలిగింది కాబట్టి హైదరాబాద్ సంస్థానంకి దాన్ని విమోచన దినోత్సవంగా పాటించమంటే, విమోచన దినోత్సవంగా సెలబ్రేట్ చేయమంటే, అంతకుముందు కేసీఆర్ గారు ఎన్నిసార్లు 2014 కంటే ముందల తెలంగాణ రాకముందు డెఫినెట్ గా మేము విమోచన దినోత్సవం జరుపుకోవాలని చెప్పి ఎన్నోసార్లు, వందల మీటింగ్లు చెప్పిన మరి కేసీఆర్ గారు, తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ఏమైందో ఏమో ఎంఐఎం పార్టీ తోటి కలిసి మరి ఎందుకంటే వాళ్ళ ఓట్లు కావాలి, వాళ్ళ పొత్తు కావాలి, వాళ్ళ హైదరాబాద్ లా ఇది సీట్లు కావాలి కాబట్టి మరి దాని తర్వాత మరి ఎప్పుడు కూడా దాని గురించి మాట్లాడలేదు. తర్వాత కాంగ్రెస్ పార్టీ అంటుంది ప్రజాపాలన దినోత్సవం ఏ విధంగా అయితే నాకు అర్థం కావట్లేదు. ఏ విధంగా మరి అంతకుముందు ఎన్నోసార్లు చెప్పారుగా వీళ్ళు కూడా విమోచన దినోత్సవం, విద్రోహ దినోత్సవం, వేరే రకరకాల దినోత్సవాలు సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్నారు కదా. ఎందుకు ఈరోజు ప్రజాపాలన దినోత్సవం అని చెప్తా ఉన్నారు? ఏం ప్రజాపాలన దినోత్సవం నాకు అర్థం కావట్లేదు. హైదరాబాద్ September 17 ప్రజాపాలన దినోత్సవం అంటారా? సైనికులు ఎంతో మంది తెలంగాణ బిడ్డలు చనిపోతే హైదరాబాద్ సంస్థానానికి విముక్తి కలిగిస్తే దాన్ని విమోచన దినోత్సవంగా పాటించాలి తప్పితే, విమోచన దినోత్సవంగా మనం సెలబ్రేట్ చేసుకోవాలి తప్పితే ఏ విధంగా మాట్లాడతారని నాకు అర్థం కావట్లేదు. ప్రజాపాలన దినోత్సవం మీరు కాంగ్రెస్ వాడు ఏమనంటే బీజేపీలు ఎక్కడున్నారు, భారతీయ జనతా పార్టీలు ఎక్కడున్నారు అంటున్నారు. భారతీయ జనతా పార్టీ లేకపోతే భారతీయ జనతా పార్టీని ఏ విధంగా గుర్తిస్తున్నారు తెలంగాణ ప్రజలు కానీ భారతదేశ ప్రజలు కానీ? ఎన్నో ఇప్పుడు మీరు 55 సంవత్సరాలు 60 సంవత్సరాలు పాలించవచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ ముందు నుంచి ఉంది. భారతీయ జనతా పార్టీ కూడా డెఫినెట్ గా పోరాటం చేస్తూనే ఉంది. దీనికోసం ఎట్టి పరిస్థితులు ఇది జరగాలని చెప్పి పోరాటం చేస్తుంది. మీరు చేయకపోతేనే
బీఆర్ఎస్ ప్రభుత్వం చేయకపోతేనే ఈ రోజు ఈ సంవత్సరం థర్డ్ డే భారత ప్రభుత్వం దాన్ని తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ లిబరేషన్ డేని, హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని జరపాలని చెప్పి కేంద్ర సంస్కృతి శాఖ మంత్రి ఆ టైంలో కిషన్ రెడ్డి గారు, ఇప్పుడు మరి 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 కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. మీరు చేయలేకపోతున్నారు. కానీ భారతదేశ ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా ప్రతి సంవత్సరం జరగాలంటే ఇది భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాతనే చేస్తారు తప్పితే వీళ్ళు చేసే ఆలోచన అయితే లేదు. ఎందుకంటే ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీతో అంటగాగే ఎంఐఎంతో ఉన్న ఈ పార్టీలు డెఫినెట్ గా చేయలేవు. ఈ కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కానీ ఎట్టి పరిస్థితుల్లో విమోచన దినోత్సవాన్ని జరుపుకోలేదు. ఎందుకంటే వాళ్ళకి పొత్తు కావాలి హైదరాబాద్. ఎందుకంటే ఓవైసీ ఎంఐఎం పార్టీ ఎక్కడి నుంచి వచ్చిందండి? రజాకార్ల పార్టీ కాదా? రజాకార్ల పార్టీ తోటి వీళ్ళ పొత్తు ఎందుకు నాకు అర్థం కావట్లేదు. ఎంతసేపు కూడా వాళ్ళ ఓవైసీ తోటి పొత్తు పెట్టుకుంటారు. సీట్లు కావాలి, ఓట్లు కావాలి, తర్వాత వీళ్ళ 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 అధికారం కావాలి. ఇదే ఆలోచనతోటి వీళ్ళు పొత్తు పెట్టుకుంటారు కాబట్టి విమోచన దినోత్సవాన్ని వీళ్ళు జరుపుకోలేకపోతారు. వెంకటరెడ్డి గారు